వారికి బైక్ కనిపించిందంటే చాలు వారి చేతులకు పని చెప్తారు. పక్కాగా ప్లాన్ చేసి బైక్ కొట్టుకెళ్తారు. ఎవరికి ఎలాంటి అనుమానం కలగకుండా దొంగతనాలకు పాల్పడడం వారి స్టైల్. ఇలా ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో బైకులను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్నారు. మరి పోలీసులు ఊరుకుంటారా? ఆ ఇద్దరు దొంగలకు పట్టుకొని కటాకటాల్లోకి తోసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేటకు చెందిన మక్కెళ్ల నాగరాజు, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్ల శివప్రసాదులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యారు. వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుని జల్సాలు చేస్తూ వస్తున్నారు. బైకులను అమ్మగా వచ్చిన డబ్బులను ఇద్దరు నిందితులు పంచుకొని వాటితో జూదమాడుతున్నారు. గత కొంతకాలంగా పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. బైక్ దొంగలపై పోలీసులు గట్టి నిఘా పెట్టి వారి కోసం గాలించాయి. చివరకు విఎం బంజార్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించడంతో తమ దొంగతనాల చిట్టా మొత్తం విప్పారు. 18 మోటార్ సైకిళ్లు రికవర్ చేయడం, వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలను పట్టుకోవడం, ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు, ఈ విఎం బంజార్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, రాజమల్లు, బాలకృష్ణ, మాజిద్ పాషా, ఇదంతా కూడా కృషి చేసి ఈ దొంగలను పట్టుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది. ఇక నిందితుల నుంచి పోలీసులు 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 12,45,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. దొంగల వద్ద వాహనాలు కొనుక్కున్న 8 మందిని కూడా అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.